ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రోవెర్బ్ పెరల్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఇప్పుడు దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. ఏదైనా ఒక దేశ భవిష్యత్తు యువత యొక్క నడవడిపై ఆధారపడి ఉంటుంది. దేశాన్ని లేక సంఘాన్ని భవిష్యత్తులో నడిపించేవారు నేడు వివిధ చెడు అలవాట్లకు లోనై వారి జీవితాలను బలహీనపరుచుకుంటున్నారు. అసలు చెడు అలవాటు అంటే ఏమిటి? ప్రతికూల పరిణామాలను కలిగించే పనిని రిపీటెడ్గా చేయటమే చెడు అలవాటు. అంటే మనం చేసే పనుల వల్ల మనకు నష్టం కలుగుతుందని, పరువు మర్యాదలు పోతాయని, ఆర్థికంగా నష్టపోతామని, ఆరోగ్యం పాడవుతుందని తెలిసినప్పటికీ దానిని మానలేకుండా చేయటమే చెడు అలవాటు. నేడు ప్రపంచ యువతను పట్టి పీడిస్తున్న 5 ముఖ్యమైన చెడు అలవాట్లను గురించి మొదట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాటిలో మొట్టమొదటిది క్విక్ మనీ. ఈరోజు ప్రపంచంలో 25 సంవత్సరాల లోపు యువతి యువకులలో 125 మిలియన్ల మంది, అనగా సుమారు 12 కోట్ల మంది ఆన్లైన్లో డబ్బుల కోసం గేమ్స్ ఆడుతున్నారు, క్విక్ మనీ కోసం బెట్టింగులు కాస్తున్నారు, ఇంకా రకరకాల యాప్లలో మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. ఇది వారు మానాలని అనుకుంటున్నా మానలేకపోతున్నారు. ఇక రెండవ వ్యసనము డిజిటల్ ఎంటర్టైన్మెంట్. డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది ఏదైనా ఒక సినిమా లేక ఒక యూట్యూబ్ వీడియో, ఒక వెబ్ సిరీస్ చూడటం వంటిది ఒక రకం. రెండవ రకం అయితే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్లు వంటివి ఈరోజు యువతను కట్టిపడేస్తున్నాయి. ఈ షార్ట్ రీల్స్ చూస్తూ అనేక మంది సమయాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. వారికి టైం తెలియటం లేదు. అలాగ వారు గంటలు ఆ చిన్న చిన్న పొట్టి వీడియోలను చూస్తూ వాటికి బానిసలైపోయారు. ఇది డిజిటల్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి దురలవాటు. ఇక మూడవది పోర్నోగ్రఫీ, అంటే అశ్లీల దృశ్యాలను చూచుట. ఈ మధ్య కాలంలో ఒక సర్వేలో పురుషుల్లో 60% మంది అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటైపోయారంట. కనుక ఇది ఒక దురలవాటుగా మారిపోయింది. అనేక మంది దీని నుండి బయటపడలేకపోతున్నారు. 4వది మద్యపానము లేదా డ్రగ్స్ వినియోగం. ఈరోజు మద్యపానానికి బానిసలై లేక డ్రగ్స్ వాడకాన్ని అలవాటు చేసుకొని అనేక మంది ఆ మత్తులో తూలుతూ వారు భవిష్యత్తులో దేశానికి నాయకులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. వారి శరీరాలను బలహీనపరుచుకుంటూ, మనస్సులను బలహీనపరుచుకుంటూ ఒక బలహీనమైన వ్యక్తులుగా దేశ భవిష్యత్తును తీర్చటానికి సిద్ధపడుతున్నారు. ఇక 5వ దురలవాటు పదార్థము యొక్క దాడి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమైన పదార్థం ఏమిటో తెలుసండి? ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అది ఆహారం. అంటే ఆకలితో చచ్చిపోయే వ్యక్తులను గురించి నేను మాట్లాడటం లేదు. సరి అయిన ఆహారపు అలవాట్లు లేక, అధిక తిండి వల్ల మధుమేహంతో, ఊబకాయంతో, గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య ఆకలితో చనిపోయే వారి సంఖ్య కన్నా చాలా ఎక్కువ. ఈరోజు మన చుట్టూ వెలిసినటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వల్ల అనేక మంది యువత ఆ ఫాస్ట్ ఫుడ్కు అలవాటైపోయి 20స్లోనే, అనగా 20 సంవత్సరాల వయస్సులోనే రోగాల బారిన పడుతున్నారు. ఇక 50స్లోకి వస్తే వారు దేశాన్ని ఎలా లీడ్ చేయగలరు? కేవలము ముఖ్యమైన చెడు అలవాట్లను గురించే నేనిక్కడ మీతో ప్రస్తావించాను. ఈ 5 అలవాట్లతో సంబంధం ఉన్న కొన్ని చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. దొంగతనాలు, వ్యభిచారాలు, మోసము, అబద్ధములు, ఇవన్నీ కూడా చెడు అలవాట్లే. ఇవన్నీ కూడా
నేను చెప్పిన 5 అలవాట్ల యొక్క బై ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ను లేక ఈ చెడు అలవాట్లను బైబిల్ గ్రంథం ఏమని వర్ణించింది అంటే పాప పాశములు అని. దుష్టుని దోషములు వానిని చిక్కుల బెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. అద్భుతమైన పదప్రయోగం ఇక్కడ బైబిల్లో జరిగింది. పాప పాశము. పాశము అంటే చాలా మందికి తెలుసు, తాడు. యమపాశము అంటారు, విన్నారా ఎప్పుడైనా? తాడు. చెడు అలవాట్లు తాడు వంటివి అని బైబిల్ గ్రంథం వర్ణిస్తోంది. మీరు ఒక తాడును చూస్తే ఆ తాడులో అనేక సన్నని చిన్న చిన్న దారాల వంటివి ఉంటాయి. ఈ దారాల వంటి వాటిని పూరిపెట్టి కొన్ని దారాలను కలిపితే తాడు తయారవుతుంది. పాపపు అలవాటు కూడా అంతే. ఒకరోజు చేసిన పని ఒక సన్నని దారం అయితే, రెండవ రోజు చేసిన అదే పని రెండవ దారం అయితే, ఇలాగా అనేక రోజులుగా చేస్తున్న ఆ చెడ్డ పని ఒక తాడుగా మారిపోయి ఈరోజు మానవుణ్ణి బంధిస్తోంది. అదే సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్తున్నాడు. దుష్టుని దోషములు వానిని చిక్కుల బెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. ప్రియులారా, ఈ భయంకరమైన ఈ దురలవాట్లను గురించి వింటూ ఉన్నప్పుడు వీటి నుండి ఎలాగూ విడుదల పొందుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారా? లేక వీటి నుండి మీ బిడ్డలు ఎలాగ విడుదల పొందుకోగలరు అని మీరు ఆలోచిస్తున్నారా? దానికి ఒకే ఒక మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 14వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: వారి కట్లను తెంపి వేసి చీకటిలో నుండియో మరణాంధకారములో నుండియో వారిని రప్పించెను. దేవుడు చీకటిలో నుండి మరణాంధకారములో నుండి రప్పించిన వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. వారు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు కొంతకాలం వారికి బాగానే నడిచింది. యోసేపు బతికున్నంత వరకు వారు స్వతంత్రులుగానే అక్కడ బతికారు. కానీ యోసేపు మరణించిన తరువాత ఇశ్రాయేలీయుల పట్ల ఐగుప్తీయులు కుట్రతో వ్యవహరించారు. వీరిని ఎలాగైనా సరే బానిసలుగా చేసుకోవటానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో ఒకటి, ఇశ్రాయేలులకు పుట్టిన మగబిడ్డలను చంపేయాలి, నదిలో పడవేయాలి అనే శాసనాన్ని పుట్టించటం. రెండవదిగా, ఇశ్రాయేలీయుల చేత బలమైన భారమైన వెట్టి పనులు చేయించుకోవటం. ఇలాగ ఇశ్రాయేలీయులను భయపెట్టి వారు విస్తరించకుండా చేసి వారిని దాసులుగా చేసుకోవాలని ఐగుప్తీయులు కుట్ర పన్నారు. కానీ దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు దాసులు కాకుండా ఆయన వారిని రప్పించేశాడు. లేవీకాండం 26వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. ప్రియులారా, పాపపు అలవాటు మన భుజములపై ఒక కాడి పలుపు వంటిది. దేవుడు ఆ కాడి పలుపులను తెంపి, అక్కడ ఇంగ్లీషులో ఉంటుంది బ్రోకెన్ ద చైన్స్ అని, అంటే పాపపు గొలుసులను దేవుడు తెంపి ఇశ్రాయేలీయులను ఫరోకు దాసులు కాకుండా బయటికి తీసుకొచ్చాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా, నీ బంధువుల్లో ఎవరైనా ఈ పాపపు అలవాట్ల చేత బంధించబడి ఉంటే దేవునికి ప్రార్థన చెయ్యండి. మన దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు. ఆయన మీ వారిని కూడా విడిపించగల సమర్థుడు. ఆయన దిగివచ్చి ఇశ్రాయేలీయుల యొక్క బంధకాలను తెంపి బయటికి తీసుకొచ్చినట్లు ఆయన నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను లేక నీ బిడ్డలను దర్శించి విడిపించున్నట్లుగా మనం ఆయనకు మొరపెడదాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీవు మమ్ములను విడుదల చేసే దేవుడవని, మా కాడి పలుపులను తెంపి విడిపించే సమర్థుడవని నేర్చుకున్నాం. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే బంధకాల్లో ఉంటే వారిని విడిపించి స్వతంత్రులనుగా చేసి సరిగా నడవ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.